హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఇవాళ మీకోసం ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చానండి. సో ఏం లేదండి, మా పిల్లల స్కూల్లో అయితే ఫుడ్ ఫెస్టివల్ అయితే ఉందండి. అందుకోసం నేనైతే మా పిల్లల కోసం అయితే చికెన్ తీసుకొని వచ్చానండి. కేజీ చికెన్ అయితే తీసుకొని వచ్చారు మా హస్బెండ్ అయితే. చూసారు కదా, ఇది వచ్చేసి పాలక్ చికెన్ అండ్ ఇది వచ్చేసి చికెన్ లాలీపాప్ కోసం అయితే ఇలా అయితే కట్ చేయించుకుని అయితే వచ్చాడు మా హస్బెండ్ అయితే. సో ఇవాళ నేను చేసే చికెన్ పాలకూర అండ్ చికెన్ లాలీపాప్స్ అయితే ఎలా ఉండబోతున్నాయో నేనైతే రెడీ చేసి మీకు చూపిస్తాను. వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం చూసేయండి. సో ముందుగా వచ్చేసి చికెన్ లాలీపాప్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. ఇప్పుడైతే చికెన్ లాలీపాప్ కోసం అయితే చికెన్ అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. చూసారు కదా, నేనైతే ఫస్ట్ అయితే అలా ఒక బౌల్లో తీసుకున్నాను చికెన్ని. అందులో అయితే కొంచెం కారం అయితే వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెము పసుపు అయితే వేసుకున్నాను. అండ్ తర్వాత మసాలాలు అయితే వేసుకున్నాను. అండ్ తర్వాత చికెన్ మసాలా అయితే వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పెరుగు అయితే యాడ్ చేశానండి. సో ఇవన్నీ ముందుగా నేనైతే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను, స్మాష్ చేసి. ముందుగా కాసేపు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ఇలా కలుపుకొని అన్నీ పక్కకైతే పెట్టుకున్నాను. చూసారు కదా, ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే వేసాను. సో చూసారు కదా చికెన్ ఎలా అయిపోయిందో. అలా ఒత్తుకోవాలండి చికెన్ లాలీపాప్ కోసం. యాక్చువల్గా మా హస్బెండ్ కొంచెం పెద్దగా కట్ చేయించారు. ఇప్పుడైతే కొంచెం మైదా పిండి అయితే తీసుకున్నానండి నేను. అలాగే కార్న్ఫ్లవర్ కూడా తీసుకున్నాను. చికెన్ పీసులు మంచిగా గట్టిగా రావడానికి కోసం అయితే అలా పిండిలు అయితే వాడుతూ ఉంటారు. అండ్ ఇంకా లాస్ట్కి అయితే నిమ్మకాయ అయితే పిండి నేను ఒక 30 మినిట్స్ అయితే పక్కకైతే పెట్టుకున్నానండి చికెన్ని. అండ్ ఇప్పుడు వచ్చేసి పాలక్ చికెన్ రెడీ చేయడానికి అయితే చికెన్ అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. అందులో కూడా సేమ్ మసాలాలన్నీ రెడీ చేసి కాసేపు పక్కకు పెట్టుకున్నానండి. చాలా బాగుంటుంది అనేసి అని ఇలా అయితే చేశాను. డైరెక్ట్గా చికెన్ కర్రీ లాగా కాకుండా ఇలా అన్ని మసాలాలు కలిపేసి పెట్టుకుందామని. ఉప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ, ఇంకా చికెన్ మసాలాలు అవన్నీ అయితే కాస్తంత పెరుగు వేసి అయితే నేనైతే ఇలా కలిపి పెట్టుకున్నాను. ఇందులో కూడా కొంచెం నిమ్మకాయ అయితే పిండుకున్నానండి నేను. చూసారు కదా, ఇక్కడ ఇలా అయితే పిండేసుకొని కాసేపు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను పాలకూరని ఫ్రెష్గా కడుక్కొని ఒక కట్ట బాయిల్డ్ వాటర్లో అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై లాగా కాకుండా డైరెక్ట్ ఇట్లా మిక్సీ కాకుండా కొద్దిసేపు ఉడకబెట్టేసుకొని నేనైతే మిక్సీ అయితే పట్టుకోవాలనుకుంటున్నాను. సో ఆలోపు అయితే నేనైతే చికెన్ లాలీపాప్ని అయితే ఫ్రై చేయాలనేసి అయితే రెడీ చేస్తున్నాను. చూసారు కదా, చికెన్ అయితే బాగా పట్టేసింది మసాలాలన్నీ చికెన్కి అయితే. సో ఇప్పుడైతే నేనైతే చికెన్ పీస్ని గట్టిగా ఇట్లా లాలీపాప్ లాగా చేసి నేను ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేస్తూ ఉన్నాను. చూసారు కదా, చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగుంటుందండి అసలు చికెన్ లాలీపాప్. ఆలోపు అయితే ఇక్కడ పాలకూర అయితే ఉడికిపోయింది. సో నేనైతే ఇక్కడ చికెన్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను లాలీపాప్స్ని అయితే. ఇంకా చూసారు కదా, మంచి క్రిస్పీగా రెడ్డిష్గా బాగా అనిపిస్తుందండి. చాలా బాగుంటాయి. కాకపోతే కొంచెం పెద్దగా వచ్చాయి బోన్స్. మా హస్బెండ్ అలాగే తీసుకొని వచ్చాడు. సో అన్నీ నేను ఇలా అయితే ఫ్రై అయితే చేసుకున్నాను చికెన్ లాలీపాప్స్ని అయితే. చూసారు కదా, ఒక్కొక్కటి వేస్తూ చికెన్స్ని అయితే మంచిగా డీప్ ఫ్రై అయితే చేశాను. చాలా బాగా వస్తున్నాయండి. మా హస్బెండ్ అయితే ఇంట్లో అయితే చేయగానే బయట వాళ్ళకైతే భలే పెడతావు అనేసి అని అంటున్నాడు. చాలా మంచిగా టేస్టీగా అనిపించాయండి. మేము ఒకటి తిని ట్రై చేసాము. అండ్ ఇక్కడైతే నేనైతే పాలకూరనైతే మిక్సీ పట్టుకున్నాను. చూసారు కదా, పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇప్పుడైతే చికెన్ పాలక్ అయితే రెడీ చేస్తున్నాను. అందుకోసం ఒక బాయిల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని డైరెక్ట్గా నేను మసాలా పట్టించిన చికెన్ అయితే వేసేస్తున్నాను. చూసారు కదా, ఇంత చికెన్ పాలక్ పన్నీర్ చికెన్ అయితే చేస్తూ ఉన్నాను. సో ఎవ్రీ ఇయర్ ఇలా ఫుడ్ ఫెస్టివల్ అయితే ఉంటుందంట స్కూల్లో. మేము ఈ ఇయరే మా బాబుని వేసాం కదా, సో మాకు ఫస్ట్ టైం ఎలా ఉంటుందో తెలియదు. సో ఆలోపు అయితే చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. అందులో నేనైతే
పాలకూర అయితే వేస్తున్నాను. పాలకూర మిక్సీ చేసింది. ఆల్మోస్ట్ అన్ని మసాలాలు ముందే వేసాను కాబట్టి ఏమీ వేయట్లేదు. డైరెక్ట్ అవి ఉడికాక ఇప్పుడైతే పాలకూర మిడిల్లో అయితే వేసానండి. చూసారు కదా, గ్రీనిష్గా అయిపోయింది కర్రీ. నేను యాక్చువల్గా పచ్చికారం కాకుండా ఒట్టికారం వేసానండి. సో ఫైనల్గా అయితే పాలక్ చికెన్ అయితే ఇలా రెడీ అయిందండి. కొంచెం బటర్ వేసి కొంచెం మంచిగా చేశాను. సో స్మెల్ చూస్తుంటే నాకైతే అదిరిపోయింది, చాలా బాగా నచ్చింది. కొంచెం టేస్ట్ చూసా, చాలా బాగా వచ్చింది. స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో తీసి అయితే నేను అయితే పోస్ట్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.